నాగార్జున బిగ్ బాస్ మీరు అన్నంత పని చేశారు కదయ్యా, మా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసి పడుతున్నారు. ఆడేమో పాపం కష్టపడి గేమ్స్ అన్ని ఆడి నిన్న కూడా యాక్టివ్గా ఆడాడు, అయినా సరే మీకు కనుక లేకుండా ఆయన ఎలిమినేట్ చేసి పడుతున్నారు. అభిజిత్ లేదా అఖిల్, అసలు అఖిల్ ఆడు ఎందుకయ్యా? ఒక మనిషి ఒక ఫీడ్బ్యాక్ ఒకటి ఏదైనా ఇస్తున్నాడంటే ప్రాపర్గా విని పాపం మీరు వెళ్ళిపోతున్నాడు అని నేను వదిలేద్దామని లేదు, ఆడిని పట్టుకుని తిడతాడు, అందుకే ఇక్కడ ఉన్నా ఉంటాడు. ఆడు మాత్రం చివరి వరకు ఉంటాడా, మధ్యలోనే వచ్చేస్తాడు ఎలాగో. ఇవన్నీ పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు, ఎవరెవరో ఉంచుతున్నారు, ఏ టుంబ్రిగాళ్ళందరినీ షోలో ఉంచి జెన్యున్గా ఏదో ఆట ఆడుతున్నారంటే ఈయన మాత్రం బయటకు పంపించేశారా? కన్ఫ్యూజన్ మాస్టర్, లేకపోతే ఏమీ తెలియదు, లేకపోతే అసలు తెలియలేనోడు అన్నట్టు పోట్రై చేశారు మొత్తానికి. బట్ బయట చేస్తే ఫ్యాన్స్ చేశారు ఎలా ఉన్నారు కుర్రాడికి. మీరు దయచేసి మళ్ళీ ఆయన లోపలికి పంపించండి, దుమ్ము దులిపి పెడతాడు. లాస్ట్ సీజన్లో ఎరుప పైన అలీరాజాని ఎలాగైతే లోపలికి పంపించారో మా ఓడికి అవకాశం ఇవ్వండి. అలాంటి టుంబ్రిగాలను మాత్రం లోపలికి పంపిస్తారు, వీటిని ఎందుకు పంపించారు? 2 వారాల తర్వాత దయచేసి కుమార్ సాయిని మళ్ళీ ఇంట్లో పంపించాలని బిగ్ బాస్ని మేము కోరుకుంటున్నాం. మీ టీఆర్పీలు పదిలంగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి, మా ఓడిని ఎంకరేజ్ చేస్తే. మీరేమో ఈయన బయటకు పంపించేసి ఆ టుంబ్రిగాళ్ళు, ఆ రాజశేఖర్, ఆ సహంగుండి రాజశేఖర్, లేకపోతే ఆ దివి, అడంకాలే ఉండే ఆ దివి, వీళ్ళందరినీ పెట్టుకుని అసలు షో ఎలా నడుపుదామని నాకు అర్థం కావట్లేదు. ఏమైనా నాగార్జున, అసలు నీకు హోస్టింగ్ అనేది వచ్చా? అక్కడ అఖిల్ అంత ఆవేశపడిపోయి నీ ముందే అలా చేస్తుంటే నువ్వు అట్లీస్ట్ నువ్వు ఆయన ఆపాలని లేదు. ఆయన కౌంటర్ వేసాడంటే అవును వేసేది అంటారు. అసలు నువ్వు వాళ్ళకి భయపడుతున్నావు, వాళ్ళు నీకు భయపడుతున్నాడు, మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి నీ హోస్టింగ్ స్టైల్ మార్చి, లేకపోతే మా ఇంటిఆర్ అన్న పిలిపించండి. ఏమైనా బిగ్ బాస్ ఏంటిది? ఎవరికి పడితే ఆడికి హోస్టింగ్, ఎవరికి పడితే ఆడికి మేనేజ్మెంట్ ఇవన్నీ ఇచ్చేస్తే బిగ్ బాస్ని సంకనాకి ఇచ్చేస్తారు. దయచేసి ఇవన్నీ చూసుకోండి. ఫారెన్లో ఎక్కడ ఉన్నారో ఏంటో ఇది స్థాపించిన వాళ్ళు కొంత మేనేజ్మెంట్ మార్చండి. ఎవరిని పడితే వాళ్ళని ఎలిమినేట్ చేయొద్దని చెప్పండి. మీకు నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి మీ ఇష్టం, మరి మమ్మల్ని ఎందుకు కొట్లాడడం ఏంటో. పాపం కుమార్ సాయి మొత్తానికి బయటకు వచ్చేసాడు. అట్లీస్ట్ సినిమా అన్న మంచిగా ఏదో సినిమా నాగార్జునతో చేద్దాం అనుకుంటున్నాగా, ఆ కథ అన్న సరిగ్గా అయిన నాగార్జున చేసి మా వాడికి కొంచెం సినిమా అన్న చేసి పెట్టు, లేదంటే మళ్ళీ వైట్ కార్డ్ ఎంట్రీ లాగా మళ్ళీ లోపల పంపించండి. దుమ్ము తెలిపి ఫైనలిస్ట్ అవుతాడు ఖచ్చితంగా కుమార్ సాయి. సరే మరి ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, లేదంటే మీరు కూడా నాలాగా వీడియో పెట్టండి. కుమార్ సాయిని ఎంకరేజ్ చేయండి. బయటకు వచ్చేసాడు, ఎక్కడ చేస్తాడు.